హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మ్యాక్స్ దిస్ ఇస్ కార్తిక్ షో. ఈరోజు 70వ నేషనల్ అవార్డ్స్లో చిత్రంబలం నుంచి మేఘం కరిగిన సాంగ్కి మన జానీ మాస్టర్కి జానీ మాస్టర్కి ఒక ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ వీఆర్ జస్ట్ ప్రౌడ్ టు బీ బికాస్ మాస్టర్ మీకు అవార్డు వస్తే తెలుగు ప్రజలందరికీ వచ్చినట్టే మేము అదే ఫీల్ అవుతాం. సో హౌస్ యువర్ ఫీలింగ్? సేమ్ మీరు ఏదైతే చెప్పారో నాకు వస్తే తెలుగు ప్రేక్షకులకు వచ్చినట్టు ఖచ్చితంగా ఆ ఆనందం నాకంటే ఎక్కువ మీ కళల్లో చూస్తుంటేనే నాకు తెలుస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆమ్, అంటే మెయిన్ ఏంటంటే ఈ తెలుగు నుంచి మనం ఆహ్, వేరే భాషల్లోకి వెళ్ళి అక్కడ మనకు అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే అన్నీ ఒకటే కానీ ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి మన క్రికెట్ ఆడేటప్పుడు కూడా అక్కడ వాళ్ళని కొట్టాను ఇక్కడ వాళ్ళని కొట్టాను అంటారు కదా. సో అలా ఆ హ్యాపీనెస్ ఉంది. సో హ్యాపీ. మాస్టర్ వాట్స్ యువర్ సీక్రెట్ యాక్చువల్లీ? ఎందుకంటే ఇక్కడ తెలుగులో కూడా సమ్ ర్యాచెస్ట్ స్టెప్స్ కానీ మీరు డిజైన్ చేసినవి, లైక్ అఖిల్ సినిమాలో నేను ఎక్కడ ఉంటే ఆ సాంగ్ ఎనర్జీ కానీ, లేకపోతే రేసుగుర్రంలో సాంగ్లో కానీ, హౌస్ యువర్ అంటే వాట్స్ యువర్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదు, ఆ సాంగ్ ఏమడుగుతుందో అదే అలా కంపోజ్ చేస్తాం అంతే. అంటే ఆ టైం ఆ స్టెప్స్ ఈజ్ అనేది లైక్ బిఫోర్ ఆల్సో ప్రభుదేవ గారు ఫోన్ అవును చేసి, అవును. సో వాట్స్ అంటే ఏం లేదు, ఎప్పుడు ఏంటంటే సాంగ్ అంటే ఒక ఒక హ్యాపీనెస్. సాంగ్ అంటే మనం సినిమా చూస్తుంటే ఒక సాంగ్ ఎందుకు పెడతారు, ఆడియన్కి ఒక 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 బ్రీత్, ఒక రిలాక్స్నెస్, ఒక స్మైల్ రావాలనేది పెడతాం. సో అలానే సాంగ్ వచ్చినప్పుడు నేను అదే ఫీల్ అవుతాను అనమాట. సాంగ్ చేస్తే ఆడియన్ కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. అలానే నేను ఒక ఒక హ్యాపీనెస్ లానే ఏమంటారు, ఒక ఒక తిరునాళ్ళు అంటారా, లైక్ ఎగ్జిబిషన్. అంటే ఒక సాంగ్ చేస్తే ఒకసారి చూసి వెళ్ళిపోకూడదు. మన ఎగ్జిబిషన్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఒక చాలా ఐటమ్స్ ఉంటాయి. వన్ డే సెట్ మనకు సరిపోదు. ఒక కనీసం ఒక 40 డేస్ పెట్టినప్పుడు ఒక 4-5 రోజులైనా వెళ్తాం అనమాట. 4-5 టైమ్స్ వెళ్తాం ఎగ్జిబిషన్కి. అలానే నేను సాంగ్ చేసినప్పుడు నేను అదే ఫీల్ అవుతా. ఒక సాంగ్ చేస్తే ఒక ఎగ్జిబిషన్ ఒక తిరునాళ్ళలాగా ఉండాలి. ఒకసారి చూసి అని పెట్టేయకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దాంట్లో కొత్తది కనబడాలి అని చెప్పి, సో ఆ హ్యాపీనెస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అంతే. అండ్ స్త్రీ 2 కూడా ఇప్పుడు మీకు ఇదంతా బ్లాక్ బస్టర్, అది కూడా అంతే బ్లాక్ బస్టర్. వై? బికాస్ స్త్రీ 2లో ఆ యొక్క సాంగ్ గురించి నార్త్ లో బీభత్సమైన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్? ఆ సాంగ్కి మెయిన్ దీను సార్, Okay. ప్రొడ్యూసర్ దీను గారు, మెడాక్ కంపెనీ. సో ఆ సాంగ్ నిజంగా చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఆ టైంలో చాలా అంటే చాలా కష్టకాలంలో సాంగ్ చేశాను అది. ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్తున్నాను మార్నింగ్, నైట్ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తున్నాను సాంగ్కి. అంత రిహార్సల్ అయిపోయింది. కరెక్ట్గా ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ అప్పుడు నాకు మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మా అన్న వాళ్ళ అబ్బాయి చనిపోయినారని చెప్పి. సో 18 ఇయర్స్ అడిగి, చాలా తక్కువ ఏజ్. సో మొన్నే పాస్ అయినాడు. వేరే వేరే కాలేజీలో కూడా వాడిని మా దగ్గర పెట్టుకొని చదివిపించిందని చెప్పి. సో అది వినంగానే నేను నెల్లూరుకి వెళ్ళాలన్నా, సాంగ్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా నాకు అర్థం కాల. సో ఆ టైంలో ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంది. దిగుదామా అనుకుంటే ఏం తెలియట్లే. బ్యాక్ మైండ్లో వచ్చి వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి సెటిల్ వేసి పెట్టినారు. అందరూ అంటే దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ. ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అంటే ఒక హీరో అంటే ఏదో చేయొచ్చు అనమాట. దాంట్లో ఒక 4-5 ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా డేట్లు తీసుకొని సెట్ చేయాలంటే ఇటు కష్టం. సరే నేను వెళ్ళిపోయినాను. మార్నింగ్ వెళ్ళిన తర్వాత నేను ఇదే దాంట్లో ఉన్నాను. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, వీళ్ళందరూ తెలిసిన డైరెక్టర్కి, వాళ్ళు హక్ చేసుకొని కొంచెం ఇబ్బంది పడద్దు, కావాలంటే షూటింగ్ ఆపేస్తాము అని చెప్పి. సార్ మళ్ళీ డేట్స్ దొరుకుతాయంటే, లేదు సినిమా అంటే ఈ సాంగ్ ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి, పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాకపోతే నేను చెప్పాను, సార్ మీరు ఇన్ని కోట్లు పెట్టి చేశారు కదా, నేను చేస్తాను పర్లేదని చెప్పి. ఇంకా సాంగ్ చేస్తున్నాను. వీడియో కాల్లో మా వైఫ్ స్నానం చేపించేది, అది చూస్తున్నాను. మళ్ళీ సాంగ్ చేస్తున్నాను, మళ్ళీ బట్టలు వేసేది. చాలా కష్టం అది. నాకు చాలా అంటే ఏడుస్తూ ఉన్నాను, నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. అలాగా చనిపోయినారు. పూడ్చిపెట్టేది కూడా వీడియోలో చూస్తూ ఇంకా ఫినిష్ చేసుకొని సాంగ్. అండ్ ఐమ్ గోయింగ్ టు నెల్లూరు వెళ్ళి వదిన్ని వాళ్ళందరినీ
అదంతే చెప్పలేను. థ్యాంక్ యూ మాస్టర్.